అందరికీ మర్నాథ్ అండి. ఈరోజు వచ్చేసి నేను పడుకునేటప్పుడు ఏం ప్రార్థన చేయాలో చదివి వినిపిస్తాను. ఇది వచ్చేసి దేవదాస్ అయ్య గారు రాశారండి. దేవదాస్ అయ్య గారి బుక్ ప్రార్థన బుక్లోంచి చెప్తున్నాను. ఈ ప్రార్థన ఎందుకు నేను యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నా అంటే చదువు ఉన్న వాళ్ళైతే చూసి చదివేస్తారు కదండి. చదువు ఎవరికైతే రాదో వాళ్ళందరూ కూడా ఈ ప్రార్థన వింటే దేవదాస్ అయ్య గారు రాసింది వాళ్ళు కూడా చదువుతున్నట్టు అవుతుంది కదా, అందుకే అప్లోడ్ చేస్తున్నాను. అందరూ కూడా మంచిగా ఈ వీడియోని తీసుకోవాలనుకుంటున్నాను. ఎవరు కూడా చెడుగా మాత్రం తీసుకోకండి, అంతా మంచిగా తీసుకోండి. చదువుతున్నాను. పరుండబోవునప్పుడు చేయవలసిన ప్రార్థన. అందరికీ మర్నాథ్ అండి. 6 దినములు పనిచేసి 7వ దినమున విశ్రమించిన సృష్టికర్తవైన నా దేవ, నీకు స్తోత్రములు. మాకు కూడా ఈ లోకములో విశ్రాంతి ఏర్పరిచినావు. పగలు అంతయు పని మీదనున్న మాకు విశ్రాంతి కలుగునట్లు రాత్రి సమయము ఇచ్చినావు. ఇప్పుడు పరుండబోవుచున్నాము, సుఖనిద్ర కలిగించుము. ఆమేన్. లోకములో మా జీవితకాలమంతా పనిచేసిన తరువాత పరలోకమందు మాకు నిత్య విశ్రాంతి నియమించినావు. అది తలంచుకొని, అది కడవరి తలంపుగా తలంచుకొని పరుండబోవుచున్నాము. ఆలకించుము. ఆమేన్. దీవించుము. ఆమేన్. నా ప్రియుడవైన తండ్రి, నా శరీరము, నా ఆత్మ, నాకు కలిగిన సమస్తము నీకు అప్పగించి నేను నిద్రపోవుటకు వెళ్ళిపోవచున్నాను. అంతయు నీవే చూచుకొనుము. ఆమేన్. సర్వజన జనకుడా, నేను మా వారు నిద్ర మీదనున్నప్పుడు నీ పరిశుద్ధ దూతలను మా చుట్టూ కావలిగాయుంచుము. ఆమేన్. ఓ తండ్రి, నా తండ్రి, నన్ను ప్రేమించే తండ్రి, నేను మీకు ముద్దాయిగా ఉంటాను గనుక ఉదయమున నేను లేవకముందు నీవు వచ్చి నన్ను పరలోకమునకు తీసుకొని వెళ్ళిన అది నీ ప్రేమయే గనుక వందనములు. ఆమేన్. కాపాడే తండ్రి, విమోచకుడైన తండ్రి, చీమలు, దోమలు, ఈగలు, జెర్రెలు, తేళ్ళు, పాములు, జంతువులు, దొంగలు, మాకు హాని కలిగించే దెయ్యములు మా యొద్దకు రాకుండా కాపాడుము. ఆమేన్. మేము మా కన్నులు మూసుకొని ఉండగా నీ కన్నులు తెరిచి మమ్మను చూస్తూయుండే తండ్రి, నీకు స్తోత్రములు. ఆమేన్. మంచి ఆలోచనలు, మంచి కలలు, నీ చిత్తమైతే మంచి దర్శనములు మాకు సంభవించేటట్లు కృప దయచేయుము. ఆమేన్. ఉదయమున శ్రమ తీరి సుఖముగా లేచినట్లు కృప దయచేయుము. ఆమేన్. ఈ ప్రార్థన పరుండబోవలసిన ప్రార్థన రోజు చేసుకోవాలంటండి పడుకునేటప్పుడు. ఇది దేవదాస్ అయ్య గారి బుక్లో ప్రార్థన అన్నమాట. ఈ వీడియో ఎంతమందికి అయితే నచ్చిందో అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందన్నమాట. ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు డైలీ అప్డేట్స్ అనేవి మీ ఫోన్స్లోకి వస్తాయన్నమాట. అప్పుడు రోజు వచ్చే వీడియోస్ని చూసి దేవునికి మహిమ కలగాలని కోరుకుంటున్నాను. అందరికీ మర్నాథ్ అండి. అలాగే ఇంకే ప్రార్థనలు కావాలో కామెంట్స్లో కనుక మీరు కామెంట్ చేస్తే ఆ ప్రార్థన అనేది వస్తుంది వీడియో రూపంగా. అందరికీ మర్నాథ్ అండి. ఇప్పుడు సైతాన్ ఎదిరింపులు చదువుకుందాము. కొంచెం టైం మిగిలింది, అందుకని సైతాన్ ఎదిరింపులు చదువుతాను. ఓ సైతాన, దేవుడును పరిశుద్ధ అవతార పురుషుడును ఆయన యేసు ప్రభువే, మమ్మును కనికరించి ప్రేమించి శుద్ధి చేస్తుండగా ఈ కార్యములు చేయుటకు శక్తి లేని నీ లెక్కేమిటి మాకు? ఆమేన్. ఓ సైతాన, ఏమాయను అపవాది యత్నాలు ఏమాయను, వరుస ప్రయత్నాలు ఏమాయను, మానవుల యత్నాలు ఏమాయను,
వేదన బాధలు ఏమాయను, సమాధి యావత్తును ఏమాయను, ఘాటు జాగ్రత్తలు ఏమాయను. ఆమెన్. ఓ సైతానా, మా ప్రభువు నిన్ను, నీ సైన్యమును, నీవు తెచ్చిపెట్టిన పాపమును, ఆ పాపము తెచ్చిపెట్టిన దుష్ట ఫలితమును, వ్యాధులను, అవమానములను, ఇబ్బందులను గెలిచినాడు గనుక మేము కూడా వాటన్నిటినీ గెలవగలము. నీవేమి చేయగలవు? మరియు శిలువమ్రాను మీద మా ప్రభు యొక్క శరీరమంతటిని నీవు బాధించినప్పటికీ ఆయన గెలిచినాడు. సహించుట వలన ఆయనకు జయము కలిగినది. అలాగే మా శరీరమునకు నీవెన్ని కష్టములు తెచ్చిపెట్టినను ఆయన సహింపును బట్టి మేము కూడా జయించగలము. నీవేమి చేయగలవు? మరియు ఆయనను చంపించి సమాధి చేయించినావు, కానీ ఆయన బ్రతికి లేచినాడు. నీకిది తెలుసునా? అలాగే విశ్వాసులు చనిపోయినప్పటికీ తిరిగి లేచి మోక్షమునకు వెళ్ళుదురు. అప్పుడు నీవేమి చేయగలవు? ఆమెన్. ఓ సైతానా, ద్వితీయోపదేశకాండమనే పుస్తకము నిన్ను హడలుగొట్టుచున్నది. ఎందుకంటే నిన్ను జయించుటకు మా ప్రభువు వనవాసము చేయుచున్న కాలములో ఆ గ్రంథములోని వాక్యములను తీసి నిన్ను చితగగొట్టినాడు. మత్తయి 4వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 8:3, 6:13, 6:16. సైతానా, నిన్నెదిరించుటకు ఈ గ్రంథము నుండియే వాక్యము ఎత్తి మా ప్రభువు నిన్ను జయించినాడు గదా. ఆమెన్. ఓ సైతానా, నీకు ప్రకటన గ్రంథం అంటే హడలు. నీ కడవరి శిక్ష అందులోనున్నది. నీకు గొయ్యి, నరకము ఈ రెండునూ ఉన్నవి. మాకదే ధైర్యము. అవునామెన్.